పూరా లోకల్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి రేసులో ఎంతో మంది పేర్లు వినిపించిన చివరికి రామచంద్రరావునే అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? ఎన్నో పేర్లు వినిపించినా చివరికి రామచంద్రరావు అని అనడం క్వశ్చన్ ఫ్రేమింగ్ కరెక్ట్ కాదు. ఆ ఎన్నో పేర్లలో రామచంద్రరావు గారి పేరు కూడా ఉంది. ఆ లిస్టులో ఉంచెల్లి వీరిని బెస్ట్ సూటబుల్ క్యాండిడేట్ అనుకున్నారు కాబట్టి అధిష్టానం వారికి అవకాశం ఇచ్చింది. అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి రామచంద్రరావుకి అధ్యక్ష పదవి వరించింది అని అందరు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే అసలు ఏంటిది ఉద్దేశం? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అంటే ఐడియాలజీ. భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం అంత్యోదయం అంటాం. అంటే ఏవైనా ఒక ప్రభుత్వ ఫలాలు తీసుకొస్తే వాటిని పంక్తిలో ఉన్న చివరి వ్యక్తికి కూడా అందాలి అనేది ఆ సిద్ధాంతం అన్నమాట. అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం రామచంద్రరావు గారికి తెలుసు కాబట్టి ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఆయన కొన్నేళ్ల నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఈ సమయంలో ఈ పరిస్థితులకు ఇప్పుడున్న మూమెంట్కి కరెక్ట్ లీడర్, కరెక్ట్ అధ్యక్షుడు అని అధిష్టానం నిర్ణయించింది. ఐడియాలజికల్గా కూడా ఉన్నారు కాబట్టి ఇది ఒక బెస్ట్ డెసిషన్. మరోసారి రుజువు అయింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. బీజేపీని బీఆర్ఎస్ లేపడానికి ఒక సీనియర్ నేతను పక్కన పెట్టేసి ఒక డమ్మీ క్యాండిడేట్ని ఇప్పుడు అధ్యక్షులు పెడతా ఉన్నారన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇదేలా వస్తారు? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డమ్మీ క్యాండిడేట్ అనే వర్డ్ని వెనక్కి తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే. సెకండ్ విషయము, సీనియర్ లీడర్స్ అంటే మీ ఉద్దేశంలో ఎవరు? మీరు ఇట్లా బీటింగ్ అరౌండ్ ద బుష్ చేసి క్లియర్గా మాట్లాడినప్పుడు మేము కూడా క్లియర్గా ఆన్సర్ ఇవ్వలేము. కాబట్టి డమ్మీ క్యాండిడేట్ అనే వర్డ్ని వెనక్కి తీసుకొని ఇంకోసారి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి పరంగా అమర్యాదపూర్వకమైన మాటలు ఎవరు మాట్లాడినా కూడా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేము వాటిని ఖండిస్తూనే ఉంటాం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారా? నూతన అధ్యక్షుడిని యాక్చువల్లీ సంవత్సరం కింద ఎన్నుకోవాల్సిందండి. కానీ సీనియర్ లీడర్స్ ఎవరైతే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా క్యాబినెట్లో చోటు రావడం వల్ల వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ క్యాబినెట్ని వాళ్ళకి ఇచ్చిన ఫీల్డ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక 6 months టైం పట్టింది. ఆ టైం తర్వాత అధ్యక్షుడిని ఎన్నుకుందామనే టైంలో పహల్గాం వంటి దురదృష్టకరమైన సంఘటన జరిగింది. దాని ద్వారా ఆపరేషన్ సింధూర్ వల్ల దేశమంతా కూడా ఒక దేశభక్తి అనే ఒక ఫీవర్లో ఉండిపోయింది. అదొక బెటర్ ఇమోషన్లో ఉన్నది. నాట్ ఫీవర్, యాక్చువల్లీ ఒక దేశభక్తి అనే ఒక గ్రేట్ ఎమోషన్లో ఉన్నది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు అధ్యక్షుడిని కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేది భారతీయ జనతా పార్టీలో ఒక వ్యక్తి కాదు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. కాబట్టి మా సిద్ధాంతం పట్ల మాకు నమ్మకం ఉంది. పాయింట్ 1. 2, ప్రజలకు కూడా మేము న్యాయం చేస్తాము. అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నడిపిస్తున్న ఈ సిద్ధాంతం ఉన్న ఈ పార్టీ ఉత్తమమైన పార్టీ అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి మేము ఎట్లయినా లోకల్ బాడీలో వాటిలలో దేనిలో అయినా కూడా నెక్స్ట్ మా సత్తా చాటే. మీ పార్టీలోనే ఎమ్మెల్యేలకు పడట్లేదు, ఎంపీలకు పడట్లేదు. అందుకే రామచంద్రరావుని నియమిస్తే ఎలాంటి గొడవ ఉండదు, సామరస్యకంగా ఉంటుంది, ఎవరి మధ్య మనస్పర్ధలు రావు అనే విధంగా ఆయన ఎంపిక విధానం ఉంది అని బయట వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో అందరు ఒకటేలా ఉంటారా? ఒకరికొకరికి పడదు కదా. అభిప్రాయ భేదాలు అనేవి భార్యాభర్తలకే సహజం. కాబట్టి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా అభిప్రాయ భేదాలు సహజం. 1. 2, వీళ్ళందరినీ పక్కన పెట్టి అందుకనే ఇందాక మీరే అన్నట్టు రామచంద్రరావు గారు అయితే ఎలాంటి కాంట్రవర్సీ లేదు కాబట్టి ఆయనను పెట్టుకున్నారు అని ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వారు కాంట్రవర్సీ లేని వ్యక్తి అని మీరే అన్నారంటే డెఫినెట్లీ పార్టీ కూడా అదే అనుకున్నది కాబట్టే ఆయనను అధ్యక్షుడిగా పెట్టారు. ఒక మహిళగా చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వివరాలు వెల్లడిస్తున్నారు, మహిళల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి అది బీఆర్ఎస్ కేటీఆర్ నిర్వాకము. ఏం చేస్తాం మరి? ట్విట్టర్ ట్విట్లు మొత్తము ఫోన్లు ట్యాపింగ్ చేయడము ఇవన్నీ చేసినప్పుడు ఏం చేస్తాం? అందుకే ఆ పార్టీని ప్రజలు భూస్థాపితం చేసిండ్రు, అధోగతి పాలైపోయింది. యాక్చువల్లీ తండ్రికి తగ్గ తనయుడు అని మనం చెప్పినప్పుడు కేసీఆర్ ఒక అదృష్టవంతులండి. ఎందుకంటే ఆయనకున్న ఏమంటారు నాక్, కన్నింగ్, పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో ఆయనకున్న స్ట్రాటజీలు కొడుకొచ్చినాయి, కూతురుకొచ్చినాయి. కూతురేమో లిక్కర్ దందా చేస్తుంది, కొడుకేమో డ్రగ్స్ దందా చేస్తాడు. ఇక కేసీఆర్ గారు ఒక గర్వంగా ఫీల్ అవ్వచ్చు.
నేను ఒక తండ్రిగా నా అవలక్షణాలన్నీ నా కొడుకు వచ్చినాయి, నా అవలక్షణాలన్నీ నా కూతురుకు వచ్చినాయి అని. కాబట్టి అదొక దిక్కుమాలిన పార్టీ అనే ప్రజలు భూస్థాపితం చేసిండ్రు. దానికి ఫ్యూచర్ లేదు అని మీరు కూడా తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకున్నారు, మీడియా తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎప్పుడో తెలిసిపోయింది.